ప్రైజ్ టు ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 19వ వచనం, సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. ఆమేన్. ఈ భూమి మీద మనము జీవించినంత కాలము సత్యముతోనూ సమాధానముతోనూ జీవించాలి. అంతేకాకుండా సత్యమును సమాధానమును ఒక ఇష్టమైన దానిగా, ఒక ప్రియమైన దానిగా, ముఖ్యమైన దానిగా భావించి జీవిస్తూ ఉండాలి. అయితే మనం చూస్తూ ఉన్నాం, చాలామంది జీవితాలలో సమాధానము లేని పరిస్థితులను మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం. ఒక వ్యక్తి తనకు సంబంధించి తన సొంతగా తన జీవితంలో తనకు తానికే సమాధానము లేని పరిస్థితులు అనేక రకంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అట్లాగే తన వలన తనతో పాటు ఇంకా పక్కన వాళ్ళు కూడా ఎట్లాంటి సమాధానము లేకుండా జీవిస్తూ ఉన్నారు. తన వలన తన తోటి వాళ్ళకి కూడా సమాధానము లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రులకి పిల్లలకి సమాధానం లేని పరిస్థితులు ఉన్నాయి, భార్యాభర్తలకి సమాధానం లేని పరిస్థితులు ఉన్నాయి, అన్నదమ్ములకి సమాధానం లేని పరిస్థితులు ఉన్నాయి, బంధుమిత్రులకి సమాధానం లేని పరిస్థితులు ఉన్నాయి. ఇట్లా మనిషి జీవించినంత కాలము సమాధానము లేని విధంగా జీవిస్తూ చనిపోతూ ఉన్నారు. ఎన్నో సందర్భాలు మన కళ్ళతో మనమే చూసినవి ఉన్నాయి. అయితే ఈ మనిషికి ఈ సమాధానం లేకపోవటానికి చాలా కారణాలే ఉన్నాయి. కొంతమందికి బాగా కోపం ఎక్కువ. ఒక చిన్న మాట అంటే చాలు, ఆ మాటని వారు ఓర్చుకోలేక, ఆ మాట చిన్న మాట ఒక చిన్న హెచ్చరిక లాంటిది కానీ, గద్దింపుది కానీ ఎదుటి వాళ్ళు మాట్లాడినప్పుడు దానిని వారు స్వీకరించలేక ఆ కోపమును వారి మీద ప్రదర్శించి ఆ ఇరువురి మధ్య సమాధానము లేని పరిస్థితికి దారి తీస్తూ ఉంది. ఇట్లాంటి సమాధానము ఈ కోపము వలన 2-3 రోజులు లేదా ఒక వారం దాకా వారిద్దరు మాట్లాడుకోకపోవటం కానీ, వారిద్దరి మధ్య మంచి చెడు ఏమీ ఉండదు. కొంతమందికేమో అనుమానం, ఈ అనుమానము జీవితాలను నాశనం చేస్తూ ఉంది. ఈ అనుమానము భార్యాభర్తల మధ్య సమాధానం లేకుండా చేస్తూ ఉంది. ఈ అనుమానము ఉండటాన్ని బట్టి వారి ఎడల ఒకరి మీద ఒకరికి ఇష్టము, ఒకరి మీద ఒకరికి ప్రేమ తగ్గిపోతూ ఉంది. ఈ ఇరువురి మధ్య సమాధానం లేకుండా ఉండటానికి కారణము అనుమానము. ఇది తీరే వరకు వారిద్దరూ ఎప్పుడు కూడా సంతోషముగా, శాంతముగా, సమాధానముగా వారు ఉండలేరు. కొంతమందికేమో గర్వము, నేనే తెలివిగలవాడిని, నేనే గొప్పవాడిని, నేనే ధనవంతుడిని, నాకే అన్నీ తెలుసు అనే గర్వంతో మాట్లాడుతూ ఉంటారు. ఈ గర్విష్ఠులు ఎక్కడైతే ఉంటారో ఆ కుటుంబంలో సమాధానము ఉండదు. ఈ గర్విష్ఠులు ఎక్కడైతే ఉంటారో ఆ స్నేహంలో సమాధానము ఉండదు. ఈ గర్విష్ఠులు ఎక్కడైతే ఉంటారో ఆ బంధువులతో వీళ్ళు కలిసి ఉన్నప్పుడు వారి ఎడల సమాధానము ఉండదు. తక్కువ చేసి మాట్లాడటం, తక్కువ చేసి చూడటం, చులకనగా చూడటం, ఇట్లాంటివి ఎక్కడైతే ఉంటాయో అక్కడెల్లా కూడా సమాధానము ఉండదు. మన నోటి నుంచి వచ్చే మాటలు మనము చాలా జాగ్రత్తగా మాట్లాడాల. ఎందుకంటే మనము మాట్లాడే ప్రతి మాటని మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకునే అవకాశము లేదు. మన మాటలు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, మన మాటల ద్వారా మనము ఎదుటి వ్యక్తిని సంతోషపరచవచ్చు. మన మాటల ద్వారా ఎదుటి వ్యక్తికి మనకి మధ్య సమాధానాన్ని మనము ఏర్పరచుకోవచ్చు. మనము నోటి దురుసుతో తొందరపడి మాట్లాడితే దానివల్ల మనము సమాధానము కోల్పోతూ ఉంటాం. వారికి మనకి మధ్య ఒక స్నేహము చెడిపోతుంది. వారికి మనకి మధ్య ఉన్నటువంటి ఒక ఆప్యాయత, అనురాగము, ఆ బంధుత్వము, ప్రేమ, ఇట్లాంటివన్నీ తగ్గిపోతాయి కేవలం మన మాటను బట్టి. కాబట్టి మనము మాట్లాడేటప్పుడు మన నోటిని చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. మన నోటి నుంచి బూతు మాటలు ఎప్పుడు కూడా రాకూడదు. అది ఎవరినైనా తిట్టినా, ఎవరి మీదైనా దూషణగా మాట్లాడినా వారికి మనకి మధ్య ఉన్న ఆ ప్రేమ, ఆ ఆప్యాయత, ఆ స్నేహము, ఆ బంధుత్వము తెగిపోయి వారికి మనకి సమాధానం లేని పరిస్థితుల్లోకి మనము వెళ్ళిపోతాం. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, ఎట్లా అంటే తగిలినట్టుగా అట్లా మాట్లాడుతూ ఉంటారు. సూటిపోటి మాటలు. ఆ సూటిపోటి మాటలు మాట్లాడటాన్ని బట్టి ఆ కుటుంబంలో సమాధానం ఉండదు. ఆ ఇద్దరి వ్యక్తుల మధ్య సమాధానము ఉండదు.
ధనము కానీ అధికారాన్ని చూసుకొని కానీ చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా మనుషుల మధ్య సమాధానము లేకుండా చేసేటటువంటి కారణాలే. వీటన్నిటిని బట్టి మనిషి తనంతటా తానికి సమాధానం లేని పరిస్థితి ఏర్పడుతుంది. తన వల్ల ఇతరులకి, తన వల్ల కుటుంబానికి సమాధానం లేని పరిస్థితి ఏర్పడుతుంది. దేవుడేమంటా ఉన్నాడంటే, వీలైనంత మట్టికి నువ్వు సమాధానముగా ఉండు. రోమియోలకు రాసిన పత్రిక 12:18 చెప్తా ఉన్నాడు, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. దేవుడేం చెప్తా ఉన్నాడు, మీరు సమాధానముగా ఉండండి. ఈ సమాధానముని, ఈ సత్యమును ఒక ప్రియమైన దానిగా, ఇష్టమైన దానిగా, ముఖ్యమైన దానిగా భావించి దాని ప్రకారము మీరు జీవించండి అని దేవుడు మనకి చెప్తా ఉన్నాడు. కానీ మన మార్గం ఎట్లా ఉందంటే, సమాధానము లేకుండా ఎట్లా అయితే ఉంటామో అట్లాంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. దానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. అన్నీ కూడా నేను పాపం వైపు తీసుకొని వెళ్ళేవే. అన్నీ నీ కోపం వల్ల నువ్వు పాపంలో పడిపోవచ్చు, నీ అనుమానం వల్ల నువ్వు పాపంలో పడిపోవచ్చు, నీ గర్వం వల్ల నువ్వు పడిపోవచ్చు, తక్కువ చేసి మాట్లాడటము, బూతులు మాట్లాడటము, సూటిపోటి మాటలు మాట్లాడటము, ధనాన్ని చూసి, అధికారాన్ని చూసి, ఇవన్నీ కూడా నేను పాపం వైపు నడిపించేయే కానీ మంచి మార్గం వైపు నేను నడిపించేవి కావు. వీటన్నిటి ద్వారా నువ్వు సమాధానాన్ని కోల్పోవటమే కానీ శాంతిని పొందుకునే వాళ్ళవి కాదు. అంటే ఏంటి, ఇవన్నీ మనల్ని, మన జీవితాన్ని సంతోషము లేకుండా చేస్తూ ఉన్నాయి, సమాధానము లేకుండా చేస్తూ ఉన్నాయి. ఎదుటివారితో మనకున్నటువంటి స్నేహాన్ని, ఎదుటివారితో మనకున్నటువంటి బంధుత్వాన్ని, ఎదుటివారితో మనకున్నటువంటి ప్రేమ ఆప్యాయతలని ఈ సమాధానము పరిస్థితి లేనప్పుడు వాటన్నిటిని మనము కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ సమాధానాన్ని వెతకాలా, ఈ సమాధానాన్ని వెతకాలా, దాన్ని ఎలా పొందుకోవాలి, ఈ సమాధానాన్ని మనం ఎలా పొందుకోవాలని వెతకాలా. దానికి దేవుడు ఏం చెప్తా ఉన్నాడో చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3:8 ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి. ఇవన్నీ ఎప్పుడైతే మనము చేస్తామో అప్పుడు మన జీవితంలోకి సమాధానము వస్తుంది. ఏం చేయమంటున్నాడు, కోపాన్ని మానుకోమంటున్నాడు, ఆగ్రహమును మానుకోమంటున్నాడు, దుష్టత్వమును మానుకోమంటున్నాడు, దూషణ మాటలు తగ్గించుకోమంటా ఉన్నాడు, బూతు మాటలు రానివ్వకుండా చూసుకోమంటా ఉన్నాడు. ఇవన్నీ విసర్జించిన రోజు మన జీవితంలోకి సమాధానము వస్తుంది. మనము చాలాసార్లు ఈ సమాధానంగా ఉండాలని, మన మధ్యలో ఉన్నటువంటి స్నేహాన్ని పోగొట్టుకోకుండా, మన మధ్యలో ఉన్నటువంటి బంధుత్వాన్ని పోగొట్టుకోకుండా ఉండటానికి సమాధానం పడాలని చాలాసార్లు మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ కొన్నిసార్లు అది మన వల్ల అయ్యేది కాదు. కొన్నిసార్లు అది మనల్ని దాటిపోతూ ఉంటుంది. మనం సమాధాన పడాలని ఆశపడతా ఉన్నాం, మనం ఎదుటి వారిని పలకరించాలని ఆశపడతా ఉన్నాం. మనకున్నటువంటి కోపాన్ని బట్టే ఈరోజు నా కుటుంబంలో ఎట్లాంటి స్థితి ఏర్పడిందని మనకు తెలుస్తుంది. మనకున్న కోపాన్ని బట్టే ఈరోజు మన కుటుంబంలో సమాధానం లేని పరిస్థితి ఏర్పడిందని మనకు అర్థమవుతూ ఉంది. అయితే మనం ఆ కోపాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ కోపం వల్ల తొందరపడి మాట్లాడటం అనేది తగ్గించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ కొన్నిసార్లు మన వల్ల కాని పరిస్థితి కూడా మన జీవితంలో ఉంటూ ఉంటుంది. అయితే మరి అలాంటి సందర్భాలలో మనం ఏం చేయాలా? మన వల్లే సమాధానం లేని పరిస్థితి ఏర్పడుతుందని మనకు తెలుస్తుంది. మన వల్లే కుటుంబంలో సమాధానం లేదని తెలుస్తుంది. మనము అనుమానించటాన్ని బట్టే నా కుటుంబంలో సమాధానం లేదనే పరిస్థితి నీకు తెలుస్తూ ఉంది. నేను గర్వంగా మాట్లాడటాన్ని బట్టే నా కుటుంబంలో నాకు, నా స్నేహితులకి మధ్య సమాధానం లేని పరిస్థితి ఏర్పడింది అని మనకు తెలుస్తూ ఉంది. నేను తొందరపడి ఒక మాట అనటాన్ని బట్టి, నా నోటిన ఒక బూతు మాట రావటాన్ని బట్టి ఈరోజు వారికి, నాకు, నా బంధువులకి నాకు సమాధానం లేని పరిస్థితి ఏర్పడిందని మనకు తెలుస్తూ ఉంది. సూటిపోటి మాటలు మాట్లాడటాన్ని బట్టి ఈరోజు సమాధానం లేని పరిస్థితుల్లో మనం ఉన్నామని మనకు తెలుస్తూ ఉంది. మనకున్నటువంటి ధనాన్ని బట్టి కానీ, మనకున్నటువంటి అధికారాన్ని బట్టి కానీ ఈరోజు సమాధానం లేని పరిస్థితుల్లో మనం ఉన్నామని మనకు తెలుస్తూ ఉంది. అయితే మనము వీటన్నిటిని విసర్జించి
మనము సమాధాన పడాలని ఆశపడతా ఉన్నాం, కానీ అది మన వల్ల కాని పరిస్థితి కూడా కొన్నిసార్లు మన జీవితంలో మనము ఎదురు చూస్తూ మనం వాటిని ఫేస్ చేస్తూ ఉంటాం. సమాధాన పడాలని ఆశపడతా ఉంటాం, మన వల్ల కాదు. కోపాన్ని తగ్గించుకోవాలని ఆశపడతా ఉంటాం, మన వల్ల కాదు. గర్వంగా మాట్లాడకూడదని మనం అనుకుంటూ ఉంటాం, మన వల్ల కాదు. మన నోటిని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలనుకుంటాము, మన వల్ల కాదు. అలాంటి పరిస్థితులను కూడా మన జీవితంలో మనము చూస్తూ ఉంటాం. మరి ఇట్లాంటి సందర్భంలో మనం ఏం చేయాలా? మనకు సమాధాన పడాలని ఆశగా ఉంది. మనకున్నటువంటి స్నేహాన్ని, మనకున్నటువంటి బంధుత్వాన్ని, మన మధ్యలో ఉన్నటువంటి ఆప్యాయతని, మన మధ్యలో ఉన్నటువంటి ప్రేమను, వీటన్నిటినీ కాదనుకొని ఒంటరిగా దుఃఖపడుతూ బాధపడుతూ ఉండటం నాకు ఇష్టం లేదు. కాబట్టి నేను సమాధానము కలిగి ఉండాలి అనే ఆలోచన నాకు కలిగి ఉన్నాను, కానీ దాన్ని నేను చేయలేకపోతా ఉన్నాను. ఆ సమాధానాన్ని నేను పొందుకోలేకపోతా ఉన్నాను అనుకున్న సందర్భాలు మన జీవితంలో ఉంటే మనం ఏం చేయాలంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం, ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఎట్లా అంట మనకి సమాధానం వచ్చేది? మనం ఎన్నోసార్లు అనుకుంటా ఉన్నాము, కానీ మనము సమాధానాన్ని పొందుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మనం ఏం చేయాలా? సమాధానమై ఉండింది ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే మన సమాధానకర్త ఆయన. మన సమాధానకర్త అయినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి కానీ మనం వస్తే అప్పుడంట ఆయన వారికి, ఎవరికైతే సమాధానం లేకుండా ఉన్నామో వారికి నీకు మధ్య ఉన్నటువంటి ఆ గోడను పడగొట్టి వారికి మనకి సమాధానము కలిగేలాగా ఆయన చేస్తాడు. మనము సొంతగా సమాధానము పడాలని మనం ఆశపడతా ఉన్నాం, కానీ ఎదుటివారితో మంచిగా మాట్లాడాలని ఆశపడతా ఉన్నాం, కానీ ఎదుటివారి మీద కోపము తీసివేసుకొని ప్రేమ చూపించాలని ఆశపడతా ఉన్నాం, కానీ కొన్నిసార్లు మన వల్ల కాని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కొన్నిసార్లు అది మనం జయించలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఆ సమయంలో మనం ఏం చేయాలంటే, మన సమాధానకర్త అయినటువంటి యేసుక్రీస్తు వారి మీద ఆధారపడితే, మన సమాధానకర్త అయినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి కానీ మనం వస్తే ఆయన మన ఇరువుల మధ్య సమాధానాన్ని ఏర్పరుస్తాడు. ఏ గోడ అయితే అడ్డుగా ఉందో, ఏ గోడ అయితే వారికి నీకు మధ్య అడ్డుగా ఉందో ఆ గోడను తొలగించి వారికి నీకు మధ్య సమాధానాన్ని ఏర్పరుస్తాడు. మన జీవితంలో వ్యక్తిగతంగా మనంతటా మనకి సమాధానం లేని పరిస్థితి ఏర్పడినా సరే, దేవుడు ఆ గోడను పడగొట్టి నీకు కూడా సమాధానాన్ని దయచేస్తాడు. మనకి దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, వీలైనంత మట్టికి ఈ ప్రపంచంలో అందరితో సమాధానంగా ఉండు. నువ్వు జీవించినంత కాలము సత్యముతోనూ సమాధానముతోనూ జీవించు. ఆ సత్యమును, ఆ సమాధానమును ప్రియమైన దానిగాను, ముఖ్యమైన దానిగాను, ఇష్టమైన దానిగాను భావించి జీవించు అని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అయితే మన కోపాన్ని బట్టి, మన గర్వాన్ని బట్టి, మన అధికారాన్ని బట్టి, మన యొక్క ధనాన్ని బట్టి, సూటిపోటి మాటలను బట్టి, మన నోట వచ్చే బూతులను బట్టి, అహంకారాన్ని బట్టి మనకి అట్లాగే మన తోబుట్టువులకి లేదా మన పక్కన ఉన్న వాళ్ళకి, మన స్నేహితులకి, మన బంధువులకి, తల్లిదండ్రులకి, భార్యాభర్తలకి మధ్య సమాధానం లేని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అయితే దానిని మనం గ్రహించుకొని దాని నుంచి బయటపడాలని మనం ఆశపడతా ఉన్నాం, కానీ కొన్నిసార్లు అది మన వల్ల కాని పరిస్థితి అవుతూ ఉంది. దాని నుంచి మనము బయటపడాలని అనుకుంటాము, మనకు అనుమానం ఉంది, దాన్ని తొలగించాలని అనుకుంటాం, కానీ దాని నుంచి మనం బయటపడలేము. మన గర్వం ఉంది, దాన్ని తొలగించుకోవాలని ఆశపడతా ఉంటాం, కానీ బయటపడలేము. మనకి అధికారము, ధనము గురించి ఒక అభిప్రాయం ఉంది, ఒక గర్వం లాంటిది ఉంది. మనం దాన్ని తొలగించుకోవాలని ఆశపడుతూ ఉంటాం, కానీ అది మన వల్ల కాని పరిస్థితి కొన్ని జీవితంలో ఏర్పడుతూ ఉంటే అప్పుడు చేయాల్సిన పరిస్థితి ఏంటంటే, సమాధానకర్త అయినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి, మన మధ్యలో సమాధానం ఏర్పాటు చేసేటటువంటి యేసుక్రీస్తు వారికి, మన మధ్యలో ఉన్నటువంటి ఆ గోడను పడగొట్టి మనకు సమాధానము కలుగజేసేటటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే మన జీవితంలో సమాధానము ఏర్పడుతుంది. ఏదైతే చేయలేకపోతా ఉన్నావో, ఏ సమాధానం అయితే పొందుకోలేకపోతా ఉన్నావో, దేనివల్ల అయితే నువ్వు సమాధానాన్ని కోల్పోతూ ఉన్నావో వాటన్నిటినీ
పోగొట్టి తిరిగి నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ స్నేహితులకి, నీ బంధువులకి అందరికీ మధ్య మంచి సమాధానాన్ని ఆయన ఏర్పాటు చేస్తాడు. మన వల్ల కానప్పుడు మనం దేవుడి మీద ఆధారపడాలా. మన వల్ల మనం చేయలేనప్పుడు దేవుని ఆశ్రయించాలా. ఎందుకంటే ఆయన సమాధానకర్త. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఆయన సమాధానకర్త. కాబట్టి ఆ సమాధానకర్త దగ్గరకు మనం వెళ్ళినప్పుడు మన జీవితంలో ఆయన సమాధానాన్ని దయచేస్తాడు. ఆమేన్.